తిరుమల లడ్డు అంశాన్ని అత్యాచారంగా అభివర్ణించారు బీజేపీ నేత మాధవిలత. వెంటనే దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్య మతస్థులను ఎండోమెంట్లో చేర్చడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతే ఒక్కొక్కటిగా అరాచకాలు బయటకు వస్తున్నాయన్నారు. ఇది ఇంతటితో ఆగవద్దని శ్రీవారి మొత్తం ఆస్తులపైన విచారణ జరిపించాలన్నారు. నిజాలు బయటకు వచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తిరుపతి దేవస్థానం సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి. తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాట అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఈ ప్రసాదము సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము. అహర్నిశలు